హాయ్ హలో అండి, వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా అరిసెలు చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీ పద్ధతిలో చేసి చూపిస్తున్నాను. అలాగే చిన్న చిన్న టిప్స్ కూడా షేర్ చేస్తాను. అందుకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకుని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అరిసెలకి పాకం పట్టే తీరులోనే అరిసె గట్టిగా మెత్తగా రావటం ఉంటుంది. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కమ్మటి అరిసెల్ని తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని పావు కిలో బెల్లాన్ని తరిగి వేసుకోండి. బెల్లం మునిగేంత వరకు నీళ్లు పోసుకుని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. నేనైతే ఈ అరిసెలకి కుందులు బెల్లం వాడుతున్నాను. ఇలా బెల్లం పూర్తిగా కరిగించుకున్న తర్వాత పాకం పట్టుకోవటానికి వీలుగా ఉండే గిన్నెని తీసుకొని ఈ కరిగిన బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకుని ఇప్పుడు పాకాన్ని రెడీ చేసుకోవాలి. పాకం రెడీ చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి అర స్పూను ఇలాచీ పొడిని వేసుకోండి. ఒక స్పూను నెయ్యి వేసుకుని గరిటతో ఇలా కలుపుకుంటూ పాకం మరి ఉండకి రాకూడదు, సెమీ సాఫ్ట్గా ఉండేలాగా పాకాన్ని చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు తడిబియ్య పిండిని తీసుకోవాలి. తడిబియ్య పిండి పావు కిలో బెల్లానికి 400 గ్రాములు తడిబియ్య పిండి పడుతుంది. పిండి చూసుకుని వేసుకోవాలి. రేషన్ బియ్యాన్ని తీసుకుని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వడకట్టి పిండి పట్టించుకుని తీసుకోండి. ఇలా పిండి చూసుకుని కలుపుకుంటూ ఉండాలి. చూడండి, గరిటిలా పైకెత్తితే పిండిలా జారినట్టుండాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ పిండిని పక్క నుంచి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపల అరిసెల్ని ప్రిపేర్ చేసుకుందాం. అరిసెని ఒత్తుకోవటానికి పాలిథిన్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ ఇలా అరిటాక్ కానీ ఏదైనా తీసుకొని ఫస్ట్ నువ్వుల్లో ఉండని ఇలా డిప్ చేసుకొని అరిటాక్కి నెయ్యి అప్లై చేసుకొని ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. పల్చగా ఒత్తకూడదు, అలా అని మందంగాను ఉంచకూడదు. ఈ విధంగా ఉంచుకోవాలి. నువ్వులతో ఇష్టం లేకపోతే ఇలా ప్లెయిన్గా కూడా అరిసెని రెడీ చేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైన తర్వాత ఈ ఆయిల్లో అరిసెని వేసుకోవాలి. అరిసె ఆయిల్లో వేసిన వెంటనే ఇలా పొంగాలి. పొంగిన తర్వాత ఇంకో వైపుకి ఇలా తిప్పి రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని ఇంకొక గరిటెతో అరిసెని ఇలా నొక్కండి. ఇలా నొక్కి ఒక ప్లేట్లో తీసుకుని ఆరనివ్వండి. టీ గరిటెలో వడపోసినట్లు తీసేసి నువ్వులన్నిటినీ మళ్ళీ ఇంకో ట్రిప్పుగా అరిసెల్ని వేసుకొని ఇలా రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని తీసుకోండి. ఈ అరిసెలు నెలపైన నిలవ ఉంటాయి. నిజంగా చెప్పాలంటే అమ్మమ్మ నాయనమ్మ చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో అంత బాగున్నాయి. అరిసెలు నచ్చితే లైక్ బటన్ని క్లిక్ చేయండి.